రోజున హిందువులకి మనుగడ లేకుండా అయిపోయింది భారతదేశంలో. బెంగాల్లో ఊచకొత్త విధించి ఇష్టం వచ్చినట్టు తరిమి కొడతా ఉంటే హిందువులందరూ ఎవరు మాట్లాడట్లేదు. అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. బెంగాల్లో హిందూ మహిళలపైన అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఎల్లగొడుతున్నారు, చంపి నరికేస్తా ఉన్నారు. ఇది మన భారతదేశంలోనే ఉంది. బెంగాలు బంగ్లాదేశ్ గురించి మాట్లాడతలేదు, వేరే దేశం గురించి మాట్లాడట్లేదు. మన భారతదేశంలో మమతా బెనర్జీ ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ఉందో ఆ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా. తను ఎవరికి మత్తాసు పలుకుతుంది, ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఒక ముఖ్యమంత్రిగా తను ఏం చేస్తోంది? అక్కడ ఇన్ని జరుగుతా ఉంటే ఈక్వల్ గా చూడాల్సినటువంటి పని లేదా? సమానత్వం ఇక్కడ కనబడట్లేదా? సో ఎట్లా ఇప్పుడు అక్కడ కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయి? చాలా గొడవలు అయితే ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ వచ్చినాయా? ఇప్పుడు ఈ గొడవలు తట్టుకోలేక హిందువులందరూ శరణోదేహి అంటే కేంద్ర బలగాలు జరిగినాయి. అక్కడ కేంద్ర బలగాలు దింపినారు అక్కడ బెంగాల్కి. మమతా చేతులు ఎత్తేసింది నేనేం చేయలేను అని. మమతా బెనర్జీ నేనేం చేయలేనని చేతులు ఎత్తేస్తే ఇప్పుడు అక్కడ కేంద్ర బలగాలు చేసే పని చూడండి ఒకసారి. అక్కడ ముస్లింస్ కేవలం హిందువుల మీద దాడి చేయట్లేదండి, క్రిస్టియన్స్ మీద కూడా దాడి చేస్తా ఉన్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి దయచేసి. అక్కడ పరిస్థితి చూడండి. మన భారతదేశంలో మమతా బెనర్జీ ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ఉందో బెంగాల్లో, అక్కడ పరిస్థితి అండి ఇక్కడ ఊచ కోత చాలా భయంకరంగా. ఎంతో మందిని మెంటల్ గా ప్రెషర్ పెట్టి అక్కడ మానవ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అందుకే ప్రతి హిందూ బిడ్డ పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి హిందూ బిడ్డకు ఒకటే నేర్పించాలి, సనాతన ధర్మం అనే కత్తిని ఆయుధంగా ఇవ్వాలి. సనాతన ధర్మం యొక్క విలువని చెప్పాలి. ఇక్కడ సనాతన ధర్మం అంటే మళ్ళీ ఏందో అంటారు, మళ్ళీ రిజర్వేషన్స్ అంటారు, అవంటారు. సనాతన ధర్మం అంటే జస్ట్ మన దైవత్వాన్ని కాపాడడం అంతే. మన హిందువుల యొక్క మన వారసత్వంగా వచ్చిన ఆస్తులను కాపాడడం. సనాతన ధర్మం అంటే ఇంకేదో కాదు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇది పక్కా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచే చెప్పాల్సిందే. మన ఇంటి మీదకి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం తెలియకపోతే ఎవడో ఒకరు చంపేసి వెళ్ళిపోతా ఉంటాడు. ముందు ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజు బెంగాల్లో జరిగింది, రేపు నా తెలంగాణలో జరగచ్చు, ఆంధ్రాలో జరగచ్చు, ఇంకెక్కడైనా జరగచ్చు. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మనల్ని మనం కాపాడుకునే ధైర్యం మనకు ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి. ముందు భారతదేశం యొక్క సంపద మొత్తం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అప్పుడెప్పుడో ఋషులు మహర్షులు కనిపెట్టినవన్నీ కూడా ఏరోప్లేన్ వాళ్ళెవరో కనిపెట్టిందని చెప్పి వాళ్ళ పేరు చెప్పుకుంటారు. ఇక ఇది మాట్లాడితే సబ్జెక్టు లోతుకి వెళ్ళిపోతుంది, కానీ ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. సో అక్కడ ఘోరమైనటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నటువంటి మరో రాష్ట్రమైనటువంటి బెంగాల్లో అసలు ఊచకోత అంటే ఎట్లా అంటే బిక్కుమంటూ బతకాల్సినటువంటి పరిస్థితి హిందువులకు. సో ఇది ఎక్కడా కూడా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా హిందువులలో మార్పు రావాల్సిందే, ఐకమత్యంగా ఎదుర్కోవాల్సిందే. ప్రతి ఒక్కరు ఇట్లాంటి దాడులను ఖండించాల్సిందే, జాగ్రత్తగా ఉండాల్సిందే, మనోధైర్యాన్ని పెంచుకోవాల్సిందే. మన దేశ సంపదను కూడా మన భావితరాల భవిష్యత్తు కోసం కూడా బతికించాల్సిందే. ఇప్పుడు చూడండి, అమెరికాలో ట్రంప్ ఇది నా దేశం, హిందువులు ఉండద్దు, భారతీయులు ఉండద్దు అని గెంటేస్తున్నాడు. వాళ్ళకు అన్ని దేశాలు ఉన్నాయి, కానీ మన హిందువులకు ఉన్నది ఏకైక దేశం మన భారతదేశం. ఇక్కడ కూడా ఉండద్దు, ఇక్కడ కూడా బతకనియద్దు, ఇక్కడ కూడా ఊచకొత్త పెట్టాలి, ఇక్కడ కూడా హిందువులు చంపేయాలి అంటే మరి ఎక్కడ పోయి బతకాలి? భారతదేశం మన మట్టి, మన శ్వాస, మన గాలి, ఇది అందరిది. ఇది ఓకే, భారతీయులందరూ ఒక్కటే, కానీ ఒక్కటే అని అందరూ అనుకోవాలి. కొంతమంది దుర్మార్గులు దాన్ని వేరేలాగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ట్రంప్ అంటాడు అక్కడ ఉండద్దు, మీరు వలస వచ్చిన వాళ్ళు అంటారు. ఇంకేదో దేశం మీరు అక్కడ ఉండద్దు అంటారు. మరి ఎక్కడ ఉండాలి? మనకున్నటువంటి ఆయుధం ఏంటి? మనకున్నటువంటి మన ఆస్తి ఏంటి? మన భారతదేశం. మరి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క దేశ పౌరుడికి ఉన్నది. హిందువులతో పాటు ఇతర మతస్థులకు కూడా ఉన్నది. ఎక్కడి నుంచో వచ్చి మధ్యలో వచ్చి చిచ్చు పెడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. మనుగడ కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి, ఆ రోజులు రాబోతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇక ఇంతకు మించి డీప్ గా నేను వెళ్ళదలుచుకోలేదు ఈ సబ్జెక్ట్ మీద.